పేరు మీ పేరు? నా పేరు అనిల్ అన్న. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను కార్ డ్రైవింగ్ చేస్తాను. ఎంతకాలంగా ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ అంటే నేను పుట్టింది ఇక్కడ అన్న. కాంగ్రెస్ ఉప ఎన్నికలు వస్తున్నాయి, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఇక్కడ గెలవడం అంటే కాంగ్రెస్ పార్టీ అయితే ఖచ్చితంగా వస్తుందని గ్యారంటీ ఉంది. అంటే ఏం చేశారు? అంటే దాదాపు నవీన్ అన్న అంటే మాకు ఇప్పుడు 15 years నుంచి మాకు మంచి పరిచయం. అట్లానే ఆయన చేసేటి హెల్పింగ్ నేచర్లు అట్లా జూబ్లీస్లో కొద్దిగా మార్పు రావాలంటే మాత్రం డెఫినెట్గా నవీన్ అన్నకి ఇస్తే మాత్రం జూబ్లీస్ మంచి చేంజ్ వస్తుంది. గతంలో ఏదైతే బీఆర్ఎస్ ఉంది ఇక్కడ, కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చే అవకాశం అనిపిస్తూ ఉంటుంది. 100% డెఫినెట్లీ కాంగ్రెస్ వస్తుందండి. డెఫినెట్లీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా పథకాలు తీసుకొచ్చింది. ఏ పథకాలు అంత బాగున్నాయి? ఫ్రీ కరెంట్ కానీ, ఫ్రీ కరెంట్ వస్తుంది, మహిళలకి ఆర్టీసీ ఫ్రీ ఆర్టీసీ ఉంది, అట్లానే సన్న బియ్యం వస్తున్నాయి చాలామందికి వస్తున్నాయి కానీ చెప్పుకోవట్లేదు బయటికి. ఎట్లా ఉన్నాయి సన్న బియ్యం? తింటున్నాం, మేమైతే తింటాం అన్న, సన్న బియ్యం తింటాం. మంచిగా ఎట్లా ఉంది పాత బియ్యానికి చేంజెస్ ఉన్నాయి. గత ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అప్పుడున్న ఇచ్చిన బియ్యం వేరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యం ఇచ్చింది, ఇప్పుడు వేరే. 2 ఏళ్ల రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది కానీ చేస్తున్నారు వాళ్ళు కూడా. కానీ ఇంకోటి ఏంటంటే మా జూబ్లీస్లో అయితే మార్పు కావాలని కోరుకుంటున్నారు. అది కూడా డెఫినెట్గా ఏంటంటే నవీన్ అన్న వస్తే మాత్రం డెఫినెట్గా జూబ్లీస్కే ఇంకో పేరు వస్తుంది. Subscribe us and press the bell icon for more interesting updates.